హాయ్ అండి. ఈరోజుటి వీడియో వచ్చేసి వర్క్ ఎక్కువ ఉండి కుట్టలేని వాళ్ళకి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలనే టాపిక్ మీద అయితే నేను ఈరోజు మాట్లాడబోతున్నానండి. ప్రతి ఒక్కరూ మన ఛానల్ అనేది చూడండి. బాగా ఇట్లాంటి మోటివేషన్స్ వీడియోలు అనేది బాగా ఉంటాయి అన్నమాట. సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వలన మన వీడియోస్ అనేది పబ్లిక్లోకి రీచ్ అవుతాయి అన్నమాట. అంతేనండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలామంది వర్క్ అనేది ఉంటుందండి. వర్క్ ఉండి కూడా ఒక ప్లానింగ్ అనేది లేకుండా వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్లానింగ్ అనేది వేసుకోకపోతే మనము వర్క్ అనేది తొందరగా చేసుకోలేమండి. ఒక ప్లానింగ్ అనేది మనకు కంపల్సరీ ఉండాలన్నమాట. సపోజ్ రేపు ఒక 5-6 బ్లౌజులు ఉన్నా కూడా సరే, ఒక 10 బ్లౌజులు ఉన్నా కూడా సరే మనకు కుట్టలేమేమో అని భయం ఉంటుంది. అంటే ఆ భయం ఎందుకు వస్తుందంటే మనం అంటూ ప్లానింగ్ అనేది వేసుకోకపోవడం వలన మనకు ఆ భయం అనేది ఉంటుందని. మనం ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి అంటే, రేపు షెడ్యూల్ అనేది అంటే మనం రేపు ఏం పని చేయాలనే అన్నీ మనం ముందు రోజే మనం గ్రహించుకోవాలన్నమాట. అంటే ముందు రోజు అంటే నైటు ఆ టయాన్ని అయితే గ్రహించుకోవాలి. పడుకునే ముందరగా మనం అన్నీ ఒక అర్ధగంట కేటాయించినామంటే ప్రతి ఒక్క పని అనేది మరుసటి రోజు ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా అంటే, రేపు ఏ జాకెట్లు అయితే మనం కుట్టాలో ఆ బ్లౌజుకు సంబంధించినటివి లైనింగులు కొన్ని చేంజెస్ అని ఉంటాయి. అవి లైనింగ్ క్లాత్ మీద మనం రాసి పెట్టుకొని అన్ని ప్లానింగ్ ప్రకారము అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కుట్టాలని పెట్టుకొని అన్నీ సర్దుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆ విధంగా అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇంట్లో వర్క్ అనేది రేపు మార్నింగ్ ఏం కూర వండాలి, ఎలా ఏమి అనే పని ఏదైనా వర్క్ ఉంటే అది కూడా నైట్ మీరు ముందే చేసుకోవాలండి. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల అంటే ఏదైనా తినే పాత్రలు కానివ్వండి, ఇంకా ఫుడ్కు సంబంధించినవి అన్నీ తరుక్కొని పెట్టుకోవడం కానివ్వండి, ఏదైనా ఆకుకూరలు ఇటువన్నీ తరుక్కొని పెట్టుకోవడము, రేపు ఏం ఫుడ్ చేయాలనేది ముందుగానే ప్రిపేర్ ఇటువంటివి. ఇది అయిపోయిందేమో మనం బ్లౌజులు రేపు ఏమి కుట్టాలి, ఎన్ని కుట్టాలి, దానికి సంబంధించినవి లైనింగులు, థ్రెడ్స్ అన్నీ ప్రిపేర్గా పెట్టుకొని మనం ఉండాలి. ఈ బ్లౌజు ఈ కటింగు, ఈ బ్లౌజు ఈ డిజైన్ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకొని మనం ఒక పేపర్లో అనేది రాసి పెట్టుకోవాలండి. అలాగా ఇంకా మరుసటి రోజు వచ్చేసి వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే లేవంగానే ఇంకా కసులు చిమ్ముకోవడము, ఇంకా అంతకు మించి ఏ పని పెట్టుకోకూడదు. కసులు చిమ్ముకున్న తర్వాత మనం డైరెక్ట్ వంటకు అనేది పెట్టేసుకొని అన్ని క్యారీలు మన పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ క్యారీలు కట్టించేసి వాళ్ళకన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత పై పని ఏదన్నా ఇంకా ఉంటే చూసుకొని, అంటే మిషన్ మీదకి ఎక్కేసరికి ఇంట్లో వంట పని అనేది అస్సలు ఏదేది ఉండకూడదండి. ఇంట్లో చేసుకుంటూ పోతే చాలా ఉంటుంది, కానీ ఒక టైం వరకే అది లిమిట్ పెట్టుకొని మనం కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే మన టైంకి అనేది అన్ని పనులు అయిపోతాయండి. ముందు రోజు ప్లానింగ్ ప్రకారం ఉంటుంది కాబట్టి ఎంచక్క టైంకి అనేది మనకు అన్ని పనులు అయిపోతాయి. ఇలా ఈ విధంగా అనేది ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా మీరు చేసుకున్నారు అంటే రోజుకు 10 బ్లౌజులైనా మీరు ఈజీగా కుట్టగలరండి. ఇలా ముందు రోజు అన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో పని అయిందేమో ఏం పని అంటే ఇంకా నైట్ వరకు మనం కిచెన్లోకి అనేది వెళ్ళకూడదండి. ఇది ఒక జాబ్ లాంటిది. మీరు జాబ్కి వెళ్ళే ముందు ఎలాగైతే ప్రిపేర్ చేసి ఇది కూడా ఒక జాబ్ లాగే మెయింటైన్ చేసుకోవాలి. జాబ్ అలా మెయింటైన్ చేసుకోవడం వలన మన పని అనేది అనుకున్న టయానికి అనుకున్నట్లు జరుగుతుంది. సో అలాగా మనం ప్రతిరోజు షెడ్యూల్ అనేది మనం పెట్టుకున్నామంటే ఈ టైంకి ఇవి అయిపోవాలి, ఈ టైంకి ఇవి అయిపోయాలి, ప్రతిరోజు షెడ్యూల్ పెట్టుకున్నాము అంటే ఒక అరగంట అటో ఇటో అవుతుంది, అది మామూలే. కానీ మనం టైంకి అనేది ఒక గంట 2 గంటలు
గంట అరగంట గంటన్నర కల్లా ఆ పని కంప్లీట్ అయిపోతుంది అనమాట. ప్రతిరోజు నేనైతే ఇలానే చేసుకుంటానండి. నేను ఇంట్లో పనులు చేసుకుంటాను, ఒక టైం వరకు పెట్టుకుంటాను. సో నేను 10:30 వరకు ఇంట్లో పని మొత్తం అంత పని అయిపోయి చేసుకుంటాను. బట్టలు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. మరి నేను ఒక 2 రకాల కర్రీస్ అనేది చేసుకుంటాను. 2 రకాల కర్రీస్ అనేది చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత నేను ఇంట్లో అన్నీ చక్క పెట్టుకొని తర్వాత నేను అనేది మిషన్ మీదకి వెళ్తాను. ఇంకా మిషన్ మీదకి వెళ్ళిందేమో ఇంకా నేను దిగనండి, సాయంత్రం వరకు దిగను. కటింగ్ కానివ్వండి, ఇంకా స్టిచ్చింగ్ కానివ్వండి, ఇంకా అప్పుడప్పుడు కస్టమర్లు వస్తుంటారు, వాళ్ళకు ఆర్డర్ తీసుకోవడం కానివ్వండి, అంటే బ్లౌజులు తీసుకోవడము. వాళ్ళు కొన్ని చేంజెస్ పొడవు తగ్గించాలి, ఈ హ్యాండ్స్ ఈ డిజైన్ అని చెప్తూ ఉంటారు. అవి కూడా నేను అన్నీ రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకొని ఇటువంటి పనులని నైటు 7 వరకు 8 వరకు నేను 8 వరకు ఉండనులేండి. మళ్ళీ 8కి 7:30 కల్లా నేను దిగేస్తాను మిషన్. 7 వరకు నేను ఇంకా మిషన్ కాడే ఉంటాను. ఇంకంటే నాకు ఇంట్లో ఏ పని ఉండదు, నైట్ వరకు ఏది ఉండదు. నైటు ఇంకా నేను మళ్ళీ వంటగదిలోకి వెళ్ళాను అంటే మళ్ళీ ఒక కర్రీస్ అయితే ఉంటాయి. ఇంకా ఒక చపాతీ అన్న అట్లా ఇంకా ఒక అన్నం అన్న అవి చేసేసి మళ్ళీ తర్వాత బ్లౌజులకి ఏమేమి సంబంధించినవి కావాలని ముందు రోజే చూసుకొని మరి పిల్లలంతలకే భోజనం చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నేను అవన్నీ వంట రూమ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రేపటికి ఏం కావాలని ఆలోచించుకొని కాయగూరలు కర్రీస్కి రేపటికి కావాల్సినవి కూడా నేను ముందు రోజే నేను తెప్పించుకుంటూ ఉంటాను, లేదా ఇంటి పక్కకు వచ్చినప్పుడు ఇదే అండి ఈ రోజుటి వీడియో. మీకు అర్థమైందని